వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దిస్ ఈజ్ సతీష్. బౌన్సర్స్ వ్యవస్థ ఏంటి, వివాదం ఏంటి, సెక్యూరిటీ పేరుతో బౌన్సర్స్ ఓవర్ యాక్షన్ చేస్తున్నారా, పోలీసుల మాస్ వార్నింగ్తో బౌన్సర్స్ తగ్గాల్సిందేనా, బీ కేర్ఫుల్ బౌన్సర్స్, ఇదే అంశంపై స్పెషల్ డిబేట్ మనం చేయబోతున్నాం. అంతకంటే ముందు అటు సంజయ్ థియేటర్ ఘటన నేపథ్యంలో బౌన్సర్స్ తీరుపైన పోలీస్ శాఖ ఫుల్గా సీరియస్ అయింది. నిన్న హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ ఈ డిబేట్ ప్రారంభానికి కొద్దిసేపటి క్రితం రాచకొండ సిపి సుధీర్ బాబు బౌన్సర్లకు సంబంధించి మాట్లాడారు. ఒక రకంగా వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళు ఏం మాట్లాడారో ఒకసారి విందాం. ఆ బౌన్సర్స్ గురించి ఒక విషయము మీరు చూసారు కదా, బౌన్సర్స్ పోలీస్ వారిని నెట్టేయడం అందరినీ. సో బౌన్సర్స్ అందరు కూడా వార్నింగ్ ఇవ్వదలుచుకున్నాను. ఈ బౌన్సర్ సప్లై చేసే ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో వారికి నేను వార్నింగ్ ఇస్తున్నాను. మీరు జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ టైం నుండి ఈ బౌన్సర్స్ ఎక్కడైనా మిస్బిహేవ్ చేసినా, పోలీస్ ఆఫీసర్స్ యూనిఫామ్లో ఉన్నప్పుడు వారిని ముట్టుకున్నా వారిని వదిలేది ప్రసక్తే ఉండదు. ఏ విధంగా అయితే తోసేశారో పోలీస్ ఆఫీసర్స్ని మీరు చూసారు కదా వీడియోస్లో, పబ్లిక్ని తోసేశారు. వాళ్ళే గేట్స్ ఓపెన్ చేస్తున్నారు, వాళ్ళే క్లోజ్ చేస్తున్నారు, వాళ్ళే అన్నీ చేస్తున్నారు అక్కడ. సో ఈ విధంగా వ్యవహరిస్తే మళ్ళీ లా అండ్ ఆర్డర్ పోలీస్ ఏం చేస్తుందండి? ఇట్స్ బికమింగ్ అ ఛాలెంజ్. సో ఇప్పటి నుండి విఐపీస్, వివిఐపీస్ ఎవరైనా కానివ్వండి, పూర్తి బాధ్యత వారిదే ఉంటుంది. వారి బౌన్సర్స్ ఏ విధంగా వ్యవహరిస్తారు పూర్తి బాధ్యత వారిదే ఉంటుంది. బౌన్సర్స్ సప్లై చేసే ఏజెన్సీస్దే ఉంటుంది. వారిని అడ్డుకట్ట వేసే అవసరం ఉంది. జాగ్రత్తగా వ్యవహరించండి, ఆలోచించి మీ స్టెప్స్ తీసుకోండి. మీరు చర్య ఏదైతే యాక్షన్ తీసుకోబోతున్నారో దానివల్ల ప్రజలకు ఏమైనా నష్టం కలుగుతుందా అది ఆలోచించే బాధ్యత కూడా ఆ కన్సర్న్ విఐపీదే. ఇది తర్వాత ఇదైంది అదైంది ఎక్స్ప్లెనేషన్స్ ఏవి కూడా పని చేయవు. ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ అండ్ వీ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్ పీపుల్. బౌన్సర్స్ మీద మేము వెరీ సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. యూ టేక్ ఇట్ ఫ్రమ్ అవర్ సైడ్. ఆల్ ఆఫీసర్స్ విల్ బి వెరీ ఫోకస్డ్. ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ బై బౌన్సర్స్ ఇన్వాల్వింగ్ ఇన్ ఎ క్రైమ్, trying to hurt someone else, supporting some group to inflict injuries on others, ఇటువంటి ఏం చేసినా కానీ మేము సైన్ చేయలేదు. దానికి కూడా ఒక ప్రాసెస్, పర్మిషన్స్ ఎట్లా ఉంటాయో యూటిలైజేషన్ కోసం కానీ లేకపోతే వేరే లైసెన్స్ విధానంలో కానీ గవర్నమెంట్ సర్టన్లీ విల్ గివ్ us some గైడ్లైన్స్ దాంట్లో చూస్తాం. బట్ విత్ ఇన్ ఆర్ పర్విల్ ఇమీడియట్గా చూస్తే మాత్రం we will not allow any such activity go on. It is not a license to like ఎవరితో పడితే వాళ్ళపైన వచ్చేసి వాళ్ళ మైట్ చూపించడం అనేది ఒప్పుకోము. అది జరగడానికి వీల్లేదు. ఇది సీరియస్గా మేము హ్యాండిల్ చేస్తాం. బౌన్సర్స్ తగ్గాల్సిందేనా, ఇదే డిబేట్ ప్రారంభిస్తున్నాం. చర్చలో పాల్గొంటున్నారు అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ నుంచి భాస్కర్ రెడ్డి గారు, అలాగే మరి కాసేపట్లో సుదర్శన్ థియేటర్ యజమాని, తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సెక్రటరీగా ఉన్న బాలగోవిందరావు గారు కూడా డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. భాస్కర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి. రైట్, భాస్కర్ రెడ్డి గారు, మనం చూస్తున్నాం ఈ సంజయ్ థియేటర్ ఘటన నేపథ్యంలో వివాదం ఏ స్థాయిలో ముదిరిపోయిందో మనం చూసాం. ఈ నేపథ్యంలో నిన్న హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సివి ఆనంద్, రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుధీర్ బాబు, వీళ్ళిద్దరు ఇచ్చిన వార్నింగ్ కూడా మీరు చూశారు. అంటే బౌన్సర్స్ లిమిట్ దాటుతున్నారు, చివరికి పోలీస్ అధికారులను కూడా నెట్టేస్తున్నారు. ఈసారి కనుక పోలీస్ అధికారులను ముట్టిన వేరే విధంగా ప్రవర్తించిన చర్యలు వేరేగా ఉంటాయి అని ఒక వార్నింగ్ ఇచ్చారు. ముందు పోలీస్ శాఖ ఇచ్చిన వార్నింగ్పై మీ స్పందన ఏంటి? ముఖ్యంగా అండి, ఏదైతే ఇప్పుడు ఇద్దరు ఆఫీసర్స్ అయితే స్పందించారో టీవీలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కానీ బౌన్సర్ సిస్టమ్ కానీ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ ఓనర్స్తో కానీ ప్రాపర్ అవగాహన లేదని గంటాపతంగా చెప్తానండి. దే మే బి ఆఫీసర్స్, కాకపోతే ఈ అవగాహన లేకుండా ప్రాపర్ కోఆర్డినేషన్ లేనందుకు ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయండి. ఇది ఈరోజు కొత్త ఏం కాదండి. ఇంతకుముందు రామ్ చరణ్ మీద కూడా ఇలాగైంది. కోకొల్లలు మన సిటీలో చాలా చూస్తున్నాం. బౌన్సర్ గురించి ఇది అవుతున్నాయి. ఇవి అనేది కరెక్ట్ కానే కాదు. కాకపోతే ఇదంతా కూడా ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ అండి. మెయిన్గా ఏమంటండి, హైదరాబాద్లో అంటే తెలంగాణ స్టేట్లో 5 లక్షల మంది ప్రైవేట్ సెక్యూరిటీ స్టాఫ్ ఉన్నారండి. 5 లక్షల మంది. ఇది ఓవరాల్ గా సపోజ్ ఇదే మనం ఇండియా లెవెల్లో తీసుకుంటే 1 కోటి దాటి ఉన్నారండి.
ప్రైవేట్ సెక్యూరిటీ ఇండియా లెవెల్లో 20,000 ఏజెన్సీలు ఉన్నాయండి. 20,000 సెక్యూరిటీ ఏజెన్సీ అంటే ఇలాంటి సెక్యూరిటీ గార్డ్స్ని ప్రొవైడ్ చేయడం ఇవన్నీ కూడా. అలాగే ఓన్లీ ఆఫీసులకి మిగతా వాళ్ళకి అవసరమైన సెక్యూరిటీ గార్డులు ప్రొవైడ్ చేయటమా? మీరు చెప్తున్న నెంబరు ఎక్స్క్లూజివ్ ఫర్ బౌన్సర్స్? నో ఇట్ ఈస్ నాట్ బౌన్సర్స్ అండి. సెక్యూరిటీ వ్యవస్థ కంప్లీట్గా సెక్యూరిటీ ఏజెన్సీస్. ఓకే. ద ఫస్ట్ పాయింట్ ద బౌన్సర్ అనే వర్డ్ అనేదండి ఎవరు కూడా తెలిసిన వాళ్ళు వాడకూడదు. అది ఎక్కడ లాలో కానీ యాక్ట్ దెర్ ఇస్ అ యాక్ట్ అండి, ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ రెగ్యులేషన్ యాక్ట్. తెలంగాణ, ఏపీ రెండింటికి సపరేట్గా ఉందండి. ఈ యాక్ట్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. యాక్ట్లో ఎక్కడ కూడా బౌన్సర్ అనే పదం లేదండి. ఎక్కడ కూడా మనం బయట ఏదైతే ఇస్తున్నారో ఈ బౌన్సర్ అనే వ్యవస్థ మొత్తం కూడా ఇల్లీగల్. లైసెన్స్ లేని ఏజెన్సీలు, లైసెన్స్ లేని వాళ్ళు అంటే అడ్రస్ ప్రూఫ్ కూడా లేదు, ఇంట్లో పెట్టుకొని నడిపించే వాళ్ళు మాత్రమే ఇవన్నీ కూడా నడిపిస్తున్నారండి లీగల్గా. సపోజ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ రెగ్యులేషన్ యాక్ట్ 2006, అలాగే మనది 2008 తెలంగాణలో ఉంది. దాన్ని ఫాలో అయ్యి ఇది చేయాలనుకుంటే అండి మనకి తెలంగాణలో దాదాపు 2,000 ఏజెన్సీలు నడుస్తున్నాయండి. ఓకే. అంటే అఫీషియల్గా లేదు, అఫీషియల్గా నడిచే ఫిగర్ అండి 860 ఏజెన్సీస్ లైసెన్స్డ్ ఉన్నాయి తెలంగాణలో. ఓకే. 860 ఏజెన్సీలు ఉన్నాయి. అంటే దాదాపు ఇంకా మిగతా 1,140 ఏజెన్సీస్ ఇల్లీగల్. అంటే ఇప్పుడు ఈ లైసెన్స్డ్ ఏజెన్సీస్కి లైసెన్స్ లేని ఏజెన్సీలకి తేడా ఏంటి? లైసెన్స్ ఉన్న ఏజెన్సీలకండి దీనికి అంతా కంట్రోలింగ్ అథారిటీ అని ఒక ఆఫీసర్ గారు ఉంటారండి. ఈజ్ ఐపీఎస్ ఆఫీసర్. ఓకే. తెలంగాణలో మనకి ఇప్పుడు ఒక ఇక్బాల్ గారు అని మీకు ఐడియా ఉంటుంది, ISW ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అధిపతి ఆయన కంట్రోల్లో ఈ 860 ఏజెన్సీలు కూడా పనిచేస్తాయి. ఓకే. దీనికి ఎంత అకౌంటబిలిటీ అంటే అండి, ఇప్పుడు సపోజ్ నేను ప్రభుత్వం నుంచి ఒక ఐపీఎస్ అధికారి దీనికి మానిటర్ చేస్తారు. ఓకే. 860 లైసెన్స్ ఏజెన్సీస్ అంటే ఏం మానిటరింగ్ చేస్తారు? ఇదేమంటే అండి ఇప్పుడు ఏదైతే మా సంస్థ మేము 1989లో స్టార్ట్ చేసాము. దాదాపు 35 years నుంచి నేను నడిపిస్తున్నా అండి. ఈ అనుభవంతో నా ఏజెన్సీ పెద్దది కాదు అయినా కూడా మొత్తం ఈ ఏజెన్సీల అసోసియేషన్ మేము పెట్టుకున్నాము. ఈ సెక్యూరిటీ ఏజెన్సీ ఓనర్లు అందరూ కలిపి మేము ఫ్రీక్వెంట్గా కలవడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ లైసెన్స్డ్ ఏజెన్సీ అనగానే ఫస్ట్ ఏమంటే చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయండి. నేను లైసెన్స్ ఏజెన్సీ పెట్టాలి అంటే ఫస్ట్ నాకు IITA మొయినాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ ఉందండి. దాంట్లో ఏజెన్సీ ఓనరే ఫస్ట్ ట్రైనింగ్ వెళ్ళాలండి. దానికి 20,000 రూపీస్ పే చేయాలి. ద కంప్లీట్ వన్ వీక్ కోర్స్ ఉంటుందండి. ఆల్ టాప్ ఆఫీసర్ దీనికి ట్రైనింగ్లో పాల్గొంటారు. అన్ని విషయాల గురించి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అట్లే ట్రైనింగ్ అయిన తర్వాత మనకి ఒక సర్టిఫికేట్ ప్రజెంట్ చేస్తాడు. ఇది మ్యాండేటరీ ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ తర్వాత చాలా దీంట్లో మనకు అప్లై చేయాల్సిన ఫామ్స్ చాలా ఉంటాయి. దానికి ఒక స్టేట్కి అయితే దాదాపు 25,000 రూపాయలు, మొత్తం ఎంటైర్ స్టేట్కి 25,000 రూపాయలు. అదే డిస్టిక్, ఒక్కొక్క డిస్టిక్ నాకు లైసెన్స్ చాలనుకుంటే 5,000 రూపాయలు. ఇలా చేసిన తర్వాత వానికి పూర్తిగా లైసెన్స్ ఇచ్చిన తర్వాత గార్డ్స్ని రిక్రూట్ చేయడం జరుగుతుందండి. ఈ గార్డ్స్ని రిక్రూట్ చేసిన తర్వాత వాడు బౌన్సర్ అనే వాడు అసలు ఎక్కడ ఏజెన్సీలో ఉండకూడదు. అది ఇట్ ఈస్ ఇల్లీగల్ కంప్లీట్ గా. కానీ అందరూ అదే వాడుతున్నారు కదా, ఇది కూడా బౌన్సర్లనే వాడుతున్నారు. వాళ్ళు కూడా అంటే ఎవరైతే ఈ బౌన్సర్లుగా చెప్పుకునే వాళ్ళు మేము బౌన్సర్లమే, మీరు 3,000 అలా ఇస్తే మేము 8 అవర్స్కి 3,000 లేదా 2,000 తీసుకుని వస్తామని చెప్తున్నారు. ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ అంటే మీకు బౌన్సర్స్ ఉన్నారు, వాళ్ళు ఎవరిని ప్రొటెక్ట్ చేస్తున్నారు? VIPsని, బాగా డబ్బులు ఉన్న వాళ్ళని, రియల్ ఎస్టేట్ వాళ్ళని, ఫిలిం యాక్టర్స్, వీళ్ళందరూ కూడా ప్రొటెక్ట్ చేస్తున్నారండి. అంటే వారి అర్హత ఏంటి? వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం అర్హత ఏంటంటే వాళ్ళు కండలు తిరిగి ఉండడం ఒకటే అర్హతన. అలా అంటే ఇప్పుడు ఆఫీసర్స్ మొత్తం ISW ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ CM గారిని కూడా భద్రత కల్పిస్తారు. అలాగే టాప్ VIPs పోలీసులో ఉన్న వాళ్ళందరూ కూడా, మినిస్టర్స్ అందరూ కూడా ప్రభుత్వం భద్రత కల్పిస్తుంది. అలా అని ఏ ఆఫీసర్ కూడా కండలు ఉండవండి. రీజన్ ఏమంటే ఇక్కడ బయట బౌన్సర్ అనే అతను కండలు చూసి మాత్రమే ఉద్యోగం ఇస్తారు. అక్కడ ఏదైతే డిపార్ట్మెంట్లో ఏదైతే జరుగుతుందో అవన్నీ కూడా ప్రాపర్ ట్రైనింగ్ అయ్యి వాళ్ళు 2 ఏళ్ళ ట్రైనింగ్ అయ్యి పలు విధాల ట్రైనింగ్స్ అయిన తర్వాత వాళ్ళని CM సెక్యూరిటీ కానివ్వండి, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ కానివ్వండి, మినిస్టర్ సెక్యూరిటీ కానివ్వండి వేస్తారు. మీరు ఎక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్కడ కూడా మీకు బౌన్సర్ లాగా బయట ఏదైతే కనిపిస్తారో అలాగా మీకు అక్కడ కనిపించదండి. సఫారీ వేసుకుంటారు, వాళ్ళ దగ్గర వాకీ టాకీస్ ఉంటాయి, ID కార్డు ఉంటుంది.
మనం ఇక్కడ బయట చూస్తే అండి ఏ సఫారీ మీద కూడా ఎలాంటి అడ్రస్ కానీ ఎవరు ఏ కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఏముండదు. ఎప్పటి నుంచి బౌన్సర్లను చూస్తున్నాం? దాదాపు మీరు అన్నట్టు విఐపీలు, వివిఐపీలు, రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొంత డబ్బున్న వాళ్ళు అందరూ వాడుకుంటున్నారు. కానీ ఎప్పుడు కూడా ఇప్పుడు పోలీస్ శాఖ వీళ్ళు లైసెన్స్డ్ కాదని ఎప్పుడు చూసినట్టు లేదు కదా? లేదండి, ఇది చాలా విధాలుగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చేస్తుంది. ఇప్పుడు లాస్ట్ ఒక 1 month బ్యాక్ అండి సైబరాబాద్ కమిషనర్ గారు ఈ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు అందరినీ పిలిచారు. పిలిచి వార్నింగ్ ఇవ్వడం జరిగింది, ఇలాగ కంప్లైంట్స్ వస్తున్నాయి బౌన్సర్స్ మీద. ఇది 1 month ముందు అండి, ఇది కాకుండా ఇన్సిడెంట్ కాకుండా ముందు ఆల్మోస్ట్ హాఫ్ డే మాకి సెమినార్ కండక్ట్ చేశారు. అందరికీ కూడా అవగాహన చెప్పించారు. దాంట్లో నాకు కూడా అవకాశం వచ్చింది మాట్లాడడానికి. మేము క్లియర్ గా మా అష్యూరెన్స్ ఇచ్చాము, ఏజెన్సీలు ఏదైతే లైసెన్స్డ్ ఏజెన్సీస్ నుంచి ఇది జరగట్లేదు. ఏదైతే బయట వితౌట్ లైసెన్స్ సార్, సింపుల్ ఫండ మీకు క్లియర్గా చెప్పాలంటే ప్రతి జిమ్లో ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు బౌన్సర్. వాళ్ళకి ఈవినింగ్ కాగానే వాళ్ళకి ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర పార్ట్ టైం, ఇది అంటే డైలీ ఉండదు. ఒక 8 hours పోయి అట్లా సరదాగా తిరిగేసి వస్తే వాళ్ళకి 2000 రూపాయలు జేబులో వస్తాయి. ప్రతి దగ్గర కూడా వాళ్ళకి ఏమంటే అండి లగ్జరీ ఫుడ్ పెడతారు. అంటే వాళ్ళు చేసే వర్కౌట్స్కి దానికి తగిన ఫుడ్ కొనాలంటే కూడా బయట 1000 రూపాయలు అవసరం పడుతుంది. ఇక్కడ 2000 నుంచి దాదాపు 10,000 కూడా ఛార్జ్ చేసే ఇది బౌన్సర్స్ కి. ఇది మన ఒక తెలంగాణలోనే కాదండి, మొత్తం ఎంటైర్ ఇండియా ఈ సిస్టమ్ నడుస్తుంది. దానికి మేము ప్రతిసారి ఈ మీటింగ్లలో ఫైట్ చేస్తున్నాం. దీని నుంచి మాకి చాలా చెడ్డ పేరు వస్తుంది లైసెన్స్డ్ ఏజెన్సీస్ కూడా. అది కూడా మనం మాట్లాడదాం. ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సెక్రటరీ, సుదర్శన్ థియేటర్ యజమాని బాలగోవిందరావు గారు. అలాగే కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు కూడా డిబేట్ లో జాయిన్ అవుతున్నారు. బాలగోవిందరావు గారు, మనకు తెలిసి సంజా థియేటర్ ఘటన నేపథ్యంలో బౌన్సర్లు వ్యవహరించడము, పోలీసులను కూడా వాళ్ళు తోసేయటం అనేది ఇట్ బికేమ్ ఏ బిగ్ ఇష్యూ నౌ. ఆల్రెడీ పోలీస్ శాఖ ఇచ్చిన వార్నింగ్ కూడా మీరు చూసే ఉంటారు. అసలు సిస్టమ్ ఎట్లా ఉంది? ఇప్పుడు సుదర్శన్ థియేటర్లో కూడా చాలా భారీ సినిమాలు వచ్చాయి. అలాగే చాలామంది హీరోలు కూడా మొదటి రోజు మీ థియేటర్లో కూడా సినిమా చూసిన సందర్భాలు ఉన్నాయి. దీనికి ఎట్లా ఉంటుంది సిస్టమ్? మీరు ఎప్పుడైనా ఇబ్బందిగా ఫీల్ అయ్యారా? బౌన్సర్లు ఒక సొల్యూషన్ లాగా అనుకున్నాము, కానీ బౌన్సర్లలో కూడా ఇన్ని ఇష్యూస్ ఉంటాయనేసి ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది. వాళ్ళను కూడా నియంత్రించాలా అనే మాట ఇప్పుడు బయటకు వస్తుంది. కాబట్టి ఐ థింక్ వీ షుడ్ డూ దట్ సార్. ఇట్స్ అ వెరీ గుడ్ స్టెప్ దట్ బౌన్సర్స్ ఆల్సో షుడ్ బి లైసెన్స్డ్ ఫ్రమ్ లైసెన్స్డ్ ఏజెన్సీస్. అంటే లైసెన్స్డ్ ఏజెన్సీస్ నుంచే ఉండాలా. వాళ్ళ కార్యకలాపాలు టర్మ్స్ అండ్ కండిషన్స్ బౌండ్స్ ఉండాలా. అంటే ఇప్పుడు బయటకు వస్తున్నట్టు ఆడియన్స్ కి ఏ రకమైన హాని జరగకూడదు, అలా మేనేజ్ చేయాలా. దే షుడ్ బౌన్స్ ఆఫ్ బట్ నాట్ రియల్లీ బౌన్స్ ఆఫ్. యాక్చువల్లీ దే షుడ్ ఓన్లీ ప్రొటెక్ట్. అది ఆ ఒపీనియన్ మాకు కూడా ఉంది. పోయిన 1-2-3 years నుంచి కూడా బౌన్సర్స్ మేము కూడా పెడుతున్నాము పీక్ షోస్ అప్పుడు. అది హెల్పే అవుతుంది. కాకపోతే ఇంకా కొన్ని నియమాలు వస్తే సంతోషమేనండి. వి ఆల్ షుడ్ అబైడ్ బై ఇట్. ఓకే, కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు మీరేం చెప్తారు సార్? నమస్తే అండి. నమస్తే సార్. బౌన్సర్ల సంస్కృతి అనేది నార్త్ ఇండియా నుంచి మొదలైందండి. మామూలుగా చెప్పాలంటే అంతకుముందు తెలుగు ఇండస్ట్రీలో పెద్ద ఉండేవాళ్ళు కాదు. పెద్ద పెద్ద హీరోలు షూటింగ్లు ప్రజల్లో జరిగేటప్పుడు కూడా మేనేజ్మెంట్ అంతా యూనిట్ సభ్యులే చేస్తా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ఈ బౌన్సర్లు అనేవాళ్ళు హైదరాబాద్ లోనే పుట్టుకొచ్చారండి. వీళ్ళు ఆంధ్రాలో లేరు. వీళ్ళు ఆంధ్రాలో ఏదైనా ఈవెంట్లు జరిగినా ఏది జరిగినా ఇక్కడి నుంచే వాళ్ళని హైదరాబాద్ నుంచి తీసుకెళ్తుంటారు. హైదరాబాద్ లో ఎందుకు తీసుకెళ్తుంటారంటే ముఖ్యంగా ఈ ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువగా ఈ జిమ్ముల్లో పనిచేస్తుంటారు కదండి. జిమ్ముల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఈ బౌన్సర్లు లాగా బ్లూ డ్రెస్లు వేసుకొని అలా ఉంటారు. వీళ్ళకి ఒక ఏజెన్సీ, వీళ్ళకి ఒక అథారిటీ ఏముండదు. వీళ్ళు ఇట్లా సినిమా వాళ్ళకే కాకుండా ఇలా ఈ భూ వివాదాల్లో వాటిల్లో వీటిల్లో కూడా తలదూర్చిన సంఘటనలు చాలా ఉన్నాయి. వీళ్ళు రైఫిల్స్ వచ్చి లైసెన్స్డ్ కాకుండా అన్ఆథరైజ్డ్ లైసెన్సులు తీసుకొని లైసెన్స్డ్ వెపన్స్ తీసుకొని కూడా దండయాత్రలు చేసిన సంఘటనలు ఇది వరలో మనం విన్నాం. ఇది ఇప్పుడు వెలుగులోకి వస్తుందే కానీ సివి ఆనంద్ గారు మాట్లాడినప్పుడు ఇంతకు ముందు ఈ వ్యవహారం అనేది ఈ హైదరాబాద్ చుట్టుపక్కల జరుగుతున్న ఈ భూ వివాదాల్లో ఈ యొక్క బౌన్సర్లు అదే విధంగా ఈ సెక్యూరిటీ గార్డులు యొక్క వ్యవహారం ఎక్కువగా ఉండేది. మనం ఒకప్పుడు వీళ్ళందరినీ సెక్యూరిటీ గార్డులుగా ఎలా తీసుకునే వాళ్ళంటే
ఎక్స్ మిలిటరీ వాళ్ళని తీసుకునేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళకు ఒక నియమ నిబద్ధత లేకుండా ఉన్నది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏంటంటే బాడీ బాగా ఎత్తుగా ఉంటే, బాగా ఎత్తుగా ఉండి అలా ఉండి ఇలా ఉండి 10 మందిని తోస్తే 10 మంది పడగలగల శక్తి ఉన్న వాళ్ళని తీసుకుంటారనమాట. వీళ్ళని కంటిన్యూగా ఇప్పుడు ఒక మహేష్ ఉన్నాడు అనుకోండి, కంటిన్యూగా అతనికి కొంతమంది వస్తారు. అదే విధంగా అల్లు అర్జున్ ఉన్నాడు అనుకోండి, కంటిన్యూగా వాళ్ళకు ఒక టీం ఉంటారు. ఇదేంటంటే ఆ హీరో యొక్క అంటే కనుసంజల్లో, అంటే ఆ హీరో ఇలా సైజ్ చేస్తే ఇలా నెట్టండి అని అంటే ఎవరన్నా ఒక అభిమానం వచ్చి కాళ్ళు పట్టుకున్నట్టు అలా చేసినట్టు ఇదంతా ఒక యాక్టింగ్ లాగే ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే ఈ బౌన్సర్ల మీద ఇప్పటికైనా కన్ను తెరిచాడు మన హైదరాబాద్ సిపి గారు. ఈ రేవతి మరణంతో ఈ బౌన్సర్ల మీద తగిన విధంగా ఈ ఉక్కుపాదం అనేది మోపాడని చెప్పవచ్చు. వీళ్ళందరికీ ఒక అథారిటీ కావాలి, వీళ్ళందరికీ ఒక లైసెన్స్ కావాలి అని చెప్పి వీళ్ళందరినీ కూడా పిలిపించి చెప్పడం జరుగుతుంది అని చెప్పాడు. కాబట్టి ఇది ఒక రకంగా మంచి నిర్ణయమే. సినిమా ఫీల్డ్ ఒకటే కాదు, వీళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా చలామణి అవుతున్నారు. ప్రస్తుతం సమాజంలో వీళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా చలామణి అవుతున్నారు. సినిమా వాళ్ళు రైట్. అంటే ఇక్కడ భాస్కర్ రెడ్డి గారు, ఇప్పుడు బౌన్సర్లు అనే పదం వాడకూడదు అంటున్నారు, కానీ అందరూ బౌన్సర్లనే వాడుతున్నారు. మరి వాళ్ళు కాకుండా ప్రత్యామ్నాయం ఏంటి? ఎందుకంటే ఒక సినిమా హీరో కానీ, ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నవాళ్ళు కానీ, లేదంటే పొలిటీషియన్స్ కానీ, వీళ్ళందరూ వెళ్ళేటప్పుడు మాస్ అనేది హై లెవెల్గా గ్యాదర్ అవ్వడం ఖాయం. అలానే ప్రభుత్వం మొత్తం పోలీస్ శాఖను వాళ్ళకి 20 మంది 30 మంది సెక్యూరిటీ గార్డులను కల్పించలేని పరిస్థితి. వీళ్ళు అంటే బౌన్సర్లకు ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఏమైనా ఉందా? ఇలాంటి లైసెన్స్డ్ సంస్థలు ప్రొవైడ్ చేస్తారా? ఎస్, ప్రొవైడ్ చేస్తారండి. దానికి మినిమం స్టాండర్డ్ వాళ్ళకి బౌన్సర్ కాకుండా దాన్ని బాడీ గార్డ్ అంటారు, విఐపి ప్రొటెక్షన్ ఆఫీసర్ అంటారు, విఐపి ఎస్కాట్ ఆఫీసర్ అంటారు. ఇది టెర్మినాలజీ ఉన్న యాక్ట్లో. ఈ బౌన్సర్ అనే పదం ఏమంటండి, ఓన్లీ పబ్బులు బార్లు లోపల గొడవలు కాకుండా, అది ఎప్పుడో పూర్వకాలం నుంచి వస్తూ ఉన్న ఇది, దాన్ని కనీసం పూర్తిగా రూపుమాపాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే అప్పట్లో ఈ పసారా యాక్ట్ అనేది లేదండి. ఇప్పుడు పసారా యాక్ట్ వచ్చిన తర్వాత బయట మన దగ్గర మన ఈ స్టూడియోకి కూడా గార్డ్స్ ఉన్నారు, డెల్టా సెక్యూరిటీ ఫోర్స్ అని. దే ఆర్ ఆల్ ఇన్ లైసెన్స్డ్ ఏజెన్సీ అండి. అట్లనే ఒక సింగిల్ గార్డ్ని ఏదైనా మీరు పెట్టాలన్నా, నేను పెట్టాలన్నా, దానికి ఒక గార్డ్ని పెట్టాలన్నా కూడా ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ రెగ్యులేషన్ యాక్ట్లో లైసెన్స్ తీసుకోవాలండి. అంటే ఇప్పుడు ఈ లైసెన్స్ ఇచ్చే వాళ్ళకి మీరు చెప్తున్న సో కాల్డ్ 860 లైసెన్స్ సంస్థలు ఉన్నాయి కదా. అవునండి. అంటే వెపన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు? లేదండి, ఈ వెపన్ సిస్టమ్ అనేది చాలా మందికి ఐడియా లేకుండా ఏదో మాట్లాడుతున్నారు. ద ఆర్మ్స్ యాక్ట్లో 3 అండి. ఒకటేమో రైతులకి వైల్డ్ బోర్లు కాల్వడానికి ఒకటి తీసుకోవచ్చు, సెల్ఫ్ ప్రొటెక్షన్ తీసుకోవచ్చు, లేదంటే స్పోర్ట్స్, మీరు స్పోర్ట్స్ ఆడే ఇది ఉంది బాగా మీకు ఎక్స్పీరియన్స్ స్పోర్ట్స్ కోసం అని వాడచ్చు. తప్పితే ఈ సెల్ఫ్ ప్రొటెక్షన్ ఈ 3 తప్పించి ఈ ప్రైవేట్ ఇవ్వడానికి మొత్తం ఎంటైర్ ఇండియాలో అండి అనాథరైజ్డ్. ఎక్కడ ఒక వెపన్ ఉన్నా కూడా సీరియస్ అఫెన్స్. నేను వెపన్ వారికి సర్వీస్ ఇచ్చినా సర్వీస్ తీసుకున్నా ఇద్దరు కూడా రెస్పాన్సిబుల్ ఫర్ లా. రైట్. బాలగోవిందరావు గారు, మీరు ఇందాక అన్నారు అంటే బౌన్సర్లు సంబంధించి మాకు కొన్నిసార్లు ఉపయోగం కూడా జరిగిందని, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మన పరిణామాలు కూడా చూస్తున్నాం. బౌన్సర్లు లేకుండా మేనేజ్ చేయగలగడానికి మరి ఆల్టర్నేటివ్ ఏంటి? అదే ఇప్పుడు నా కో స్పీకర్ గారికి నాది ఒక రిక్వెస్ట్ అండి. సార్, అయితే సినిమా థియేటర్లలో బౌన్సర్లు అనే అవసరం ఎప్పుడు రాలేదు. పోయిన 1, 2, 3, 4 years లోనే ఈ రిలీజెస్ కానివ్వండి, అతి పీక్ షోస్ కానివ్వండి, అసలు ఎలా పుట్టిందంటే స్క్రీన్ కాపాడుకోవడానికి అండ్ గేట్ లో కొంచెం నియంత్రణ దగ్గర కొంచెం బలశక్తి చూపించడానికి అట్లా మొదలైంది సార్. ఎందుకంటే మా దగ్గర రెగ్యులర్ స్టాఫ్ ని అధిగమించే లెవెల్లో పబ్లిక్ వస్తుంది అప్పుడప్పుడు. అది కాపాడుకోవడానికే ఈ బౌన్సర్ మెకానిజం మొదలైంది. నాకు అర్థమవుతుంది బౌన్సర్స్ అంటే టు యాక్చువల్లీ బౌన్స్ ఆఫ్ ద పబ్లిక్, బట్ దట్ ఈస్ ఆల్సో రాంగ్. మేము ఒప్పుకుంటాం, మేము అందరం కూడా బౌన్సింగ్ ఆఫ్ తప్పు. మరి ఆల్టర్నేటివ్ ఏంటి? బౌన్సర్లు కాకుండా మరి ఎట్లా మేనేజ్ చేయగలరు? ఒకవేళ రేపు పొద్దున్న ఖచ్చితంగా మీలాంటి పెద్ద థియేటర్స్ లో భారీ సినిమాలు వస్తాయి. ఇప్పుడు సంక్రాంతికే చాలా భారీ చిత్రాలు ఉన్నాయి, ఆటోమేటిక్ గా ఫ్లో ఎక్కువగా ఉంటుంది. మరి ఎట్లా మేనేజ్ చేస్తారు? ఎట్లా వాటిని డీల్ చేస్తారు? మీరు ఇందాకన్నట్టు మొత్తం పోలీస్ శాఖని బిజీ పెట్టలేము, బికాస్ దే ఆర్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్. వాళ్ళ పర్పస్ వేరే.
కాకపోతే ఒక బౌన్సర్స్ లాగా ఒక సెక్యూరిటీ గార్డులని పెట్టి కొంచెం ఆర్డర్లీ ఫ్యాషన్ తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి సార్. మేము అదే చేస్తాము. బట్ వీ విల్ మేక్ ఇన్ ద అంటే ఇప్పుడు ఈ తక్కువ కాలంలో కొత్త నియమాలు ఇవన్నీ ఆచరణలోకి వచ్చేలోపు ఎగ్జిస్టింగ్ బౌన్సర్స్ ని విత్ స్ట్రిక్ట్ కండిషన్స్ టు నాట్ ఈవెన్ టచ్ 1 person అన్న టైప్ లో చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్ మనందరికి. సో అలా చేస్తాము అని అంటున్నాను సార్. ఐ హోప్ దట్ ఇస్ అక్సెప్టబుల్. ఓకే, కేతిరెడ్డి గారు, మరి ఆల్టర్నేటివ్ ఏంటి సార్? ఇప్పుడు బౌన్సర్లకు సంబంధించి ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి, అలాగే లైసెన్స్డ్ సంస్థలు ఎవరైతే ఉన్నాయో అక్కడ బౌన్సర్ల వ్యవస్థే లేదని దాని అసోసియేషన్కి సంబంధించి కీలకంగా వ్యవహరిస్తున్న భాస్కర్ రెడ్డి గారు మన స్టూడియోలో చాలా స్పెసిఫిక్గా చెప్తున్నారు ఓపెన్గా. అవును, కానీ కొన్ని సందర్భాల్లో కొంత సెక్యూరిటీ అయితే ఎక్కువ అవసరం పడుతుంది. ఆల్టర్నేటివ్ ఏంటి? వీళ్ళకి మామూలుగా టికెట్లు క్యూలో అమ్మే సిస్టమ్ ఉండేదండి ఇంతకు ముందు సినిమా థియేటర్ లో ఉండే పనిచేసే వాళ్ళని లైన్ లో పెట్టి అలా చేసేవాళ్ళు. ఇప్పుడు టికెట్ల విధానమే అసలు కనిపించలేదు. అసలు ఆన్లైన్ లోనే టికెట్లు అమ్మేస్తున్నారు. టికెట్లు అన్ని కూడా టికెట్ తీసుకొని నేరుగా థియేటర్ లోకి వస్తున్నారు. ఎవరన్నా ఇట్లా హీరోలు వస్తారన్నప్పుడే ఒకరి మీద ఒకరు పడి ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. అంత ముందు లైట్ గా జరిగిన హీరోలు లైట్ ఆర్పిన తర్వాత వచ్చేవాళ్ళు, లైట్ ఎండ్ లో లైట్ వేయక ముందు పోయేవాళ్ళు. ఇలాగొచ్చి ఓపెన్ టాప్ జీబ్ లో వచ్చి ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఏంటంటే అత్యుత్సాహం చూపిస్తే మాత్రం ఇలాంటి సంఘటనలు జరుగుతుంది. బౌన్సర్లు అనే వాళ్ళ సంస్కృతిని ఈ సినిమా ఇండస్ట్రీ పెంచి పోషిస్తుందని చెప్పవచ్చు. ఎక్కడున్నా కూడా ఈవెంట్ల నేపథ్యంలో వీళ్ళని పెంచి పోషిస్తున్నారు సినిమా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ బౌన్సర్లు కాకుండా సెక్యూరిటీ గార్డు అనే సిస్టమ్లు సెక్యూరిటీ గార్డులు అంటే వాళ్ళు లైసెన్స్డ్ ఉంటారు. వాళ్ళు వచ్చి ప్రభుత్వానికి అదే సిపి కానీ ఎవరికన్నా అక్కడ ఉన్న లోకల్ పోలీసుకి కానీ ఆథరైజ్డ్ గా ఉంటారు. ఇప్పుడు ఏదైనా ఎక్కడన్నా దొంగతనం జరిగింది అనుకోండి, ఒక కర్మాగారంలో కానీ ఒక స్టూడియో లోపల కానీ ఎక్కడన్నా కూడా, ఇప్పుడు ఎక్కడైనా దొంగతనం జరిగితే ఫస్ట్ అడిగేది వాళ్ళనే, ఎలా జరిగింది ఏంటని. సీసీటీవీని ఇవన్నీ వ్యవస్థ మారిపోయింది. సెక్యూరిటీ విధానంలోనే వ్యవస్థ మారిపోయినప్పుడు మనం మారిపోవాలే కానీ మనం హంగామాగా జనాలను తీసుకొచ్చి తోసేసే వ్యవహారము, తోసేసి ఇలా మరణాలకి కారణం అయ్యే వ్యవస్థని అనే దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. దీనికి పెట్టాల్సినంత అవసరం తప్పకుండా ఉంది. ఈ ఈవెంట్ల నేపథ్యంలో ఎంతమంది ఎక్కువ బౌన్సర్లు వస్తాయి, ఎంతమంది ఎక్కువ మంది అలజడి అయితే అదే మాకు గ్రేట్ అని హీరోలు ఫీల్ అవుతుంటారు. అది గ్రేట్ కాదు. వీళ్ళు పెద్ద తోపుల్లాగా, మేమే పెద్ద వీరుల్లాగా, సూర్యుల్లాగా ఇలాగా వచ్చి ఈ బౌన్సర్లను పెట్టుకొని హంగామాలు చేస్తున్నారు. వీటన్నిటికీ కూడా ఒక చెక్ అనేది ఇప్పుడు జరిగిందని చెప్పవచ్చు. ఓకే, రైట్. మనకి డిబేట్ కూడా క్లోజింగ్ టైం వచ్చింది. అంటే మరి ఎప్పుడైనా ఈ బౌన్సర్లు కాకుండా ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను సినిమా తారలు ఉపయోగించిన సందర్భాలు ఉన్నాయా? కోకొల్లలండి. ఎందుకంటే మామూలుగా ఇక లీగల్గా తెలిసిన అతను అవగాహన ఉన్న వాళ్ళు ఏ సినిమా ఇండస్ట్రీ కానివ్వండి ఎవరైనా కూడా త్రూ ఏజెన్సీ, లైసెన్స్డ్ ఏజెన్సీ ద్వారా తీసుకుంటే వాళ్ళకి ఏమంటే ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. అంటే లైసెన్స్ లేని బౌన్సర్లనే ఇప్పుడు సినిమా తారలందరూ వాడుతున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ వాడిన ఎవరు వాడినా వాళ్ళకి లైసెన్స్ లేదండి. ఓకే, గంటపతం చెప్పాలి, లైసెన్స్ లేదు. నిజంగా లైసెన్స్ ఉన్నట్టు అయితే అండి ఆ సిచ్యువేషన్ కంట్రోల్ చేయడం చాలా ఈజీ. ఓకే, ఎలా అంటే వారికి ఏదైతే ప్రాపర్టీ అంటే ఇన్సిడెంట్ అయిందంటే కొట్టడం ఒకటే కాదండి, ఎలా కంట్రోల్ చేయడం, ఏ విధంగా కంట్రోల్ నెట్టేయటము కొట్టడమే కాకుండా అసలు ఆ అధికారమే లేదండి. కొట్టడము తోయడం అధికారం లేదు. పోలీసులు లాఠీ చేయాలంటే, లాఠీ చార్జ్ చేయాలంటే పర్మిషన్. ఇక్కడ ఈ బౌన్సర్ వ్యవస్థ లేకుంటే కూడా బ్రహ్మాండంగా చేయగలిగే స్థితిలో మేము ఉన్నామండి. ఏజెన్సీస్, లైసెన్స్డ్ ఏజెన్సీస్ ద్వారా. ఇప్పుడు ఏదైతే బౌన్సర్లు ఉన్నారండి వాళ్ళు మా దగ్గర అప్రోచ్ అయ్యి ప్రాపర్ ట్రైనింగ్ తీసుకొని మా పద్ధతులన్నీ పాటించారంటే ఆటోమేటిక్గా వాళ్ళు బౌన్సర్ వ్యవస్థ కాకుండా ఈ విఐపి ప్రొటెక్షన్ ఆఫీసర్, బాడీ గార్డ్ ఇలాగా ఏజెన్సీల ద్వారా. ఇక్కడ నుంచి సిపిలు ఇచ్చిన వార్నింగ్ నేపథ్యంలో ఇక్కడ నుంచి మీలాంటి లైసెన్స్డ్ సంస్థలకే అప్రోచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుందేమో. ఎందుకంటే బౌన్సర్లు తీరుపైన ఎంత ఇష్యూ జరుగుతుంది, పోలీస్ శాఖ కూడా చాలా సీరియస్గా తీసుకున్న నేపథ్యంలో ఐదేమైనా మోర్ ఓవర్ ఇలాంటి ఇన్సిడెంట్లు మనం జరగకుండా ఉండాలని ఖచ్చితంగా కోరుకుందాం. థ్యాంక్ యూ బాలగోవిందరావు గారు, థ్యాంక్ యూ కేతిరెడ్డి గారు, థ్యాంక్ యూ భాస్కర్ రెడ్డి గారు. ఇది బౌన్సర్స్ బీ కేర్ఫుల్, పోలీస్ శాఖ హెచ్చరికల నేపథ్యంలో 10 TV స్పెషల్ డిబేట్.